శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదననిస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా అస్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మేషరాశి మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 5 గ్రహాల యొక్క మేలు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది. ద్వితీయ స్థానంలో గురువుగారు, తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు, అలాగే షష్ఠ స్థానంలో కేతువు, శనిగారి యొక్క స్థితి లాభస్థానంలో. 5 గ్రహాలు ఒక రాశికి మేలు కలగజేస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన విషయం. సంపదలు పెరుగుతాయి, ధనము ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి,
మీ నోటి మాట చాలా పరపతి పెరుగుతుంది మాటకి. అలాగే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. బంధువర్గం యొక్క సహాయ సహకారం ఉంటుంది. మాతృ వర్గం రీత్యా చాలా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆరోగ్యం బావుంటుంది. రుణాలు తీరతాయి. ఊహించని విధంగా లాభాలుంటాయి. అనేక విధాలా బావుంది అని చెప్పొచ్చు. సంతాన రీత్యా బావుంది. మాతృవర్గ రీత్యా బావుంది. ఏ హౌస్ అయినా తీసుకోండి. అన్నీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే మరి వ్యతిరేకతలు లేవా అంటే లేకుండా ఎందుకుంటాయి? వ్యతిరేకతలు తక్కువగా ఉన్న కారణం చేత మనము చాలా బావుంది అని చెప్పుకుంటున్నాం. వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. మరి రాహు, చంద్రుడు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్నారు. స్థాన చలనానికి అవకాశాలున్నాయి. మానసిక వేదనకు అవకాశం ఉంది. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో కొంచెం ధనం ఎక్కువ ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దీనిని నిరోధించుకోవడానికి మీరు పరిస్థితుల్ని బాగా అవగాహన చేసుకొని ఇప్పుడు ధనం పెట్టాలా వద్దా? ఇలాంటివన్నీ ఆలోచించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఎక్కువ స్థిర చిరాస్తుల మీద అన్నెసెసరీ ధనం అయితే మటుకు స్పెండ్ చేయడం తగ్గించేసేయండి. ఎవ్వరు చెయ్యొద్దు. ఇక్కడ వృధాగా ధనం ఖర్చయ్యేది కనిపిస్తోంది. ఆ వృధాని మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఆ కొనుగోలు, అమ్మకాల విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఎక్కడ మనం ఎంత ఎక్కువ పెడుతున్నామో, తక్కువ పెడుతున్నామా, ఇలాంటివి ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఆస్తి తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు గానీ, ఇంకా ఇతరత్ర ఆస్తి తగాదాలు గానీ, ఇంకా ఏదన్నా వ్యాపార వ్యవహార తగాదాలు గానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూరభార ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలైతే ఉంటాయి ఖచ్చితంగా. దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ చాలా చాలా బాగున్నారు. వాళ్ళు చాలా చక్కటి తృప్తితో ఉన్నారు. ఈ వారం అంతా మాకు చక్కటి ఆదాయం ఉంది, చేతి నిండా పని ఉంది అని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులకి కూడా చాలా బావుంది. ఇక భార్యాభర్తల విషయంలో కించిత్ అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఎవరైనా విడాకుల కోసం కోర్ట్‌ల వరకు వెళ్ళినట్టయితే వారికి విడాకులు మంజూరవుతాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే స్త్రీల విషయంలో అనేక విధాలుగా సంతృప్తికరంగా ఉంటారు. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం కష్టం ఎక్కువగా పెంచవలసి ఉంటుంది. అయితే చక్కగా గణపతి స్తోత్ర పారాయణాలు చేసుకొని వీరి విద్యాభ్యాసాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు వీరికి కృషి చేతనే మంచి ఫలితాలుంటాయి. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చతుర్థ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్న కారణం చేత ఏమన్నా ఇంకా మంచిగా జరుగుతున్నాయా అంటే, అంత మంచి అయితే ఏమీ జరగట్లేదు గానీ, చంద్రుడు స్వస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత కాస్త అనుకూలతలు, మాతృవర్గ రీత్యా అనుకూలతలున్నాయి. విద్యార్థులకి కూడా చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత బావుంటారు. మరింతగా మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనము పెరుగుతుంది. మానసిక శాంతి పెరుగుతుంది. చాలా ఉల్లాసంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.